అన్న ఇదే సోలమన్ ని మొన్న 3-4 రోజుల క్రితం మర్డర్ చేశారన్నా. అదే అన్న చాలా దారుణం. ఇప్పుడు 200 కుటుంబాలు ఊరు బయట ఉంటున్నాయన్నా. మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని, కానీ ఇంకా సమయం వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి. ఈ లోపల ఇతని భార్య బాలేదని పోతే పోయినందుకు మర్డర్ చేశారన్నా. ఈ రోజు దహన కార్యక్రమాలకి మేము వస్తే మొత్తాన్ని ఊరి బయట ఆపేశారన్న పోలీసులు. నేను ఒక్కడిని పోవాలంటన్నా, అది కుదరదని చెప్పాను. అందరు 100 మంది వస్తే లేదు ఊర్లోకి 5 మంది పోయి దహనం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అందరి ఊరు బయట ఆగామన్నా. చేస్తే మీరు ఎలా చేయండి, లేకపోతే 2 రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా. మీరు ఈ రోజు ఎలా చేయకపోతే మటుకు దహనానికి అందరు లీడర్స్ అందరూ కాన్స్టెన్సీ అందరూ వచ్చారన్న. 2-3 వేల మంది. అసలు అమాయకుడు అన్న, చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్ కి ఏ రోజు పోడు పాపం. అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరిని ఎలా చేయం 5 కార్లు అంట. వాళ్ళు చెప్పింది అంతా విన్నామన్నా. వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అది ఒప్పుకున్నాం, మనకే దానం కావాలి పాపం. అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదన్నా సెంటిమెంటల్లీ. అన్ని ఒప్పుకున్నాం. తీరా ఊరి దగ్గరికి వస్తే ఇప్పుడు ఊర్లోకి ఎలా చేయరంట. ఓన్లీ 5 నాయకులు పంపిస్తారంటే రోడ్డు మీద కూర్చున్నామన్నా. ఇప్పుడు అనుజ్ రావు అని వాళ్ళ బ్రదర్ అన్నా. సార్ నమస్తే సార్. నమస్తే 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 అనుజ్ సార్. సరే థ్యాంక్ యూ సార్. వింటున్నా ఇప్పుడు జరిగిందంటే చెప్తాను సార్. మామూలుగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడ నుంచి అందరం కూడా బయటే ఉంటున్నారు సార్. మేమందరం కూడా 300 నుంచి 400 కుటుంబాలు అందరూ కూడా బయటే ఉంటున్నాం సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా కొంతమంది ఈ ఇల్లు పొలాలు చేసుకోవడానికి అని చెప్పేసి వస్తుంటున్నారు సార్. అదే మన కోర్టు ఆర్డర్ కూడా మనకు అనుకూలంగానే ఉంది కదా. అవును సార్. దాన్ని చూసుకొని మనం అప్పుడప్పుడు కొంతమంది వచ్చేస్తారు సార్. అయితే బ్రదర్ కూడా ప్రస్తుతానికి గ్రామం పక్కన బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నాడు సార్. వదినమ్మ గారికి బాగలేకపోతే చూడటానికని వచ్చాడు సార్. ఈలోగా తెల్లారుజామున బ్రష్ ముఖం కడుక్కుందని చెప్పేసి రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని, అన్నయ్యని మోటమరి పేతురు కాంతారావు అనే వ్యక్తులు రాడుతో దారుణంగా తల మీద కొట్టాడు సార్. దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే సీరియస్ గా ఉండదని చెప్పేస్తారని నిన్న చనిపోయాడు సార్ 15వ తారీఖు ఉదయం. సరే మా అక్రమ కేసులు పెట్టిన మా మీద కూడా చనిపోయిన మా అన్నయ్య మీద నా మీద అక్రమ కేసులు పెట్టారు సార్. 324 కొట్టారు సార్. వాళ్ళు కూడా కొట్టారు. ఈ విధంగా దారుణంగా హత్యాయత్నం చేశారు సార్. మేము అడిగితే మీరే కొట్టారంట అని చెప్పేసానండి. వాళ్ళ మీద కూడా 324 కేసు మాత్రమే కట్టాడు సార్ పోలీసులు. ఇప్పుడు హడావిడిగా అదేదో 370 కడతాము, మీరు అట్రండి ఇట్రండి మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఊళ్ళో మాత్రం 300 నుంచి 400 కుటుంబాలు ఇప్పటికీ బానిస బతుకులా చేస్తుంది సార్. ఊళ్ళో కూడా నియంత్రితంగా ఉంది వ్యవహారం అంతా. ఈ పరిస్థితి అయితే మారాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం సార్. సార్ గ్రామంలో శాంతి నెలకొల్పడానికి పోలీసులు సహకరించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఈ దాచేపల్లి సిఐ ఎస్ఐ అన్న కేసులు కట్టింది వీళ్ళు కోమాలో ఉంటే వీళ్ళ మీద 324 కట్టారన్న. అవతల వాళ్ళ మీద కట్టాల్సింది. డిజిటల్ డైరీలోకి ఎక్కించి జరిగిన చేస్తానన్నా, తప్పకుండా చేస్తానన్నా. మీ దగ్గరికి తీసుకొస్తానన్నా వచ్చే వారం వాళ్ళని. సరే మన ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేసి తప్పకుండా మాకేం లేదన్నా. రేపు వీళ్ళందరి మీద ఒక సిబిసిఐడి ఎంక్వైరీ అన్నా పడాలన్నా. తప్పకుండా. గ్రామంలో చాలా పరిస్థితులు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి సార్. వాస్తవం చెప్పాలంటే నేను కూడా మొన్నటిదాకా బయట ఉండే ప్రజెంట్ అయితే మాత్రం నేను ఊళ్ళోనే ఉంటున్నాను సార్. అయితే అనేక కుటుంబాలు కూడా బయట ఉన్నాయి. ఈ పరిస్థితిని మేమందరం కూడా మీ ద్వారా కోరుకునేది అంటే పరిస్థితులు అయితే మారాలని చెప్పేసి మేమైతే వేడుకుంటున్నాం సార్. ప్రతిపక్షంగా మనం కూడా అధికార పార్టీకి డిమాండ్ చేసి గ్రామంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి మేము మాత్రం కోరుకుంటున్నాం సార్. ఓకే సార్. ఎప్పుడు అంటే వచ్చేది ఏమన్నారు పోలీసులు, ఒక్కసారి చిన్న జరిగితే 2 మతాల మధ్య గొడవ అంటారు. అది కరెక్ట్ కాదంటే సహకరించాము, మీరే రమ్మన్నారు. రైట్. టీడీపీ చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న హత్య రాజకీయాలను అందరూ కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అమాయకుడైన సాల్మన్ను రాడ్లతో కొట్టి హత్య చేసిన వారిపై ఇంతవరకు కేసులు నమోదు కాకపోవటం ఏంటని కూడా ప్రశ్న వస్తున్న సిచ్యువేషన్. అంత్యక్రియలకు హాజరు కావడానికి వస్తున్న కాసు మహేష్ రెడ్డి అలాగే అనుచరులను పూరి పొలిమేరలోనే అడ్డుకుంటున్నారు పోలీసులు.
ఇంతలోనే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసు మహేష్ రెడ్డితో మాట్లాడారు. అలాగే హత్యగా వెంపబడ్డ సాల్మన్ సోదరుడితో కూడా ఆయన మాట్లాడారు, భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా పోలీసులు సాల్మన్ అంత్యక్రియలకు అందరినీ కూడా అనుమతించాల్సిందే, అసలు అనుమతిని ఇవ్వకపోవడానికి ఏంటి రీజన్, అసలు ఎవరికి వచ్చిన నష్టం అనేది కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాల్మన్ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కారణంగా వైఎస్ఆర్ శ్రేణులు అక్కడి నాయకులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో అంత్యక్రియలకు హాజరవడానికి వెళ్తున్న క్రమంలో గ్రామ శివారులోనే పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ఒక రూట్ కాదంటూ మరో రూట్ని సూచించిన క్రమంలో పోలీసుల ఆదేశాలను అనుసరించే మేము వేరే రూట్లో వస్తున్నాం, ఇక్కడ కూడా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా కాసు మహేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఇంతటి దారుణం జరుగుతున్న అధికారంలో ఉన్న టీడీపీ కూటమి నాయకులపై ఎలాంటి కేసులు కానీ లేకపోతే హత్య చేసిన వాళ్ళపై ఎలాంటి కేసులు కానీ నమోదు కాకపోవటాన్ని పలువురు గర్హిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇదే అంశాన్ని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కాసు మహేష్ రెడ్డికి ఫోన్ చేశారు. ఏం జరుగుతోంది అక్కడ అనేది అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని సాల్మన్ సోదరుడితో కూడా మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ ఉంటుంది అనేది కూడా ఆయన భరోసా ఇచ్చిన పరిస్థితి. అంత్యక్రియలకు వెళ్తే అసలు పోలీసులకు వచ్చే నష్టం ఏంటి అనే ప్రశ్నకు మాత్రం మౌనమే సమాధానంగా వస్తోంది పోలీసుల దగ్గర నుంచి. హత్య చేసిన వాళ్ళపై ఇంతవరకు కేసులు నమోదు కాని పరిస్థితి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాదాపు 300 నుంచి 400 కుటుంబాలు పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యమా లేదంటే రాచరికమా, అసలు గ్రామ బహిష్కరణ చేసే హక్కు అధికారం ఎవరికి ఉంది ఈ దేశంలో అనేది కూడా ఒక ప్రశ్న వస్తోంది. భార్య అనారోగ్య కారణంగా ఆమెను చూడడానికి వచ్చిన సాల్మన్ను ఇనుప రాడ్లతో అమానుషంగా కొట్టి హత్య చేశారు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు పిన్నెల్లి గ్రామంలో జరగబోతున్నాయి. దానికి హాజరు కావడానికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొస్తున్న నేపథ్యంలో గ్రామ శివారులోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. వెళ్ళటానికి వీలు లేదంటూ వాళ్ళు బ్యారికేడ్స్ అడ్డంగా పెట్టి వాళ్ళందరినీ అడ్డుకుంటున్న పరిస్థితి. కేవలం 5 నాయకులు మాత్రమే వెళ్లాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు. అయితే తమ సోదర భావంతో ఉన్న సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించాల్సిన అవసరం ఉందంటూ అనేక మంది ఆయన సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, లేదంటే సోదర సమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా దాదాపు వేల సంఖ్యలో అక్కడికి వచ్చిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి అడ్డంగా వాళ్ళని అడ్డుకుంటున్నారు. కేవలం నాయకులు 5 మాత్రమే 5 కార్లలో వెళ్ళాలంటూ కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. ఇదే సిచ్యువేషన్ని చూసి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసు మహేష్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. సాల్మన్ సోదరుడితో ఆయన మాట్లాడారు, భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ వేస్తామంటూ కూడా సాల్మన్ సోదరుడికి భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పెట్టుకుని మెయిన్ రోడ్ మీద కూర్చొని దానం పెడతాం మీకు అంతే, ఇంకంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఇదేం లేదు.